హాయ్ హలో నమస్తే బాబా. మరి ఒక కొత్త వీడియోకి అయితే మీ అందరికీ స్వాగతం. ఈరోజు కూడా నేనైతే ర్యాండమ్ ప్లేయర్స్తో అయితే ర్యాంక్ పుష్ చేద్దామని చెప్పేసి మ్యాచ్ అయితే స్టార్ట్ చేశాను. వీళ్ళైతే 4 మంది అయితే వచ్చారు ర్యాండమ్ ప్లేయర్స్. చూద్దాం ఈ మ్యాచ్ ఎలా సాగుతుందో. దేవుడి దయ వల్ల మనకు ప్లస్ పడితే చాలా. అరే ఇదేంట్రా ఇది, ఏంటి మావా ఇది గ్లిచ్చా ఏంటి, ఇలా షేక్ అయిపోతున్నాయి. పరే ఆటోమేటిక్గా రన్ అయిపోతున్నాడు మనోడు. అరే అరే పైన నేనేమో నా దగ్గర గన్ లేదు, వీడు వస్తున్నాడు. అర్రే వస్తున్నాడు ఇక్కడి నుంచి త్వరగా జంప్ అయిపోవాలి. త్వరగా గన్ను వెతుకుమావా, గన్ను ఎత్తికి వాడిని కొట్టేయి. అది ముందు ఎక్సమ్ అవుతుంది, వాడిని కొట్టేమావా. ఎలాగైనా సరే వాడిని కొట్టాలి. అగరా కొడతాను కదా, ఎందుకు అంత అతను పెడుతున్నారు. అరే ఏంట్రా ఇలా కొట్టాడు వీడు, ఎలా వచ్చాడు కూడా చూడలేదు మావా నేను. సడన్గా వచ్చి కొట్టేశాడు వాడు. ఇంకేముంది లేమావా, అడుక్కో, ఇంకా అడుక్కో. ఎలాగో నీకు అలవాటే కదా, అడుక్కో ఇప్పుడు. మరి అడుక్కోవడం ఎందుకురా, ఇక్కడ ర్యాండమ్ ప్లేయర్స్ రా, ఏమనుకున్నావు చూడు ఇప్పుడు ఎలా రివైవ్ ఇచ్చేసాడు. హలో బ్రో హలో బ్రో, రిస్క్ బ్రో. నీ ముందుగా 2 కాయిన్స్ ఉన్నాయి చూడు బ్రో. ఏంట్రా వీడి క్యాటర్ స్కిల్ చూడండి మా వీడు. డిమిట్రీ పెట్టుకొచ్చాడు, తిరిగి ఆ గుండోని అయితే పెట్టుకోవచ్చాడు సైలెన్సర్ బాబాయ్ని. అంతే మా వీడు అప్పటి నుంచి చూస్తున్నా, స్కోప్ వేస్తాడు, ఒక్క బుల్లెట్ కూడా వదలలేడు వీడు. ముందైతే ఫుల్గా క్రాస్ ఫైట్ అవుతుంది. రే మావా పోరా మావా రే ముందుకు, అక్కడ 2 కాయిన్స్ ఉన్నాయి మావా. రే చూడు ఏంట్రా ఇలాంటి ర్యాంక్ పుష్ మీరు. చూడు వీడు స్కోప్ తీస్తాడు వేస్తాడు తప్ప వీడు చేసేది ఏదీ లేదు మావా. అరే మావా వెళ్ళరా రే, తొందరగా వెళ్ళరా. అరే ఏం చూస్తున్నావురా నువ్వు. వెళ్ళు కింద 2 కాయిన్స్ ఉన్నాయి, కలెక్ట్ చేయమావా రే. అరే కింద అలాగే వెళ్ళు. తీసుకో అమ్మయ్య 400 కాయిన్లు అయితే వచ్చేసాయి. ఇక్కడ వీళ్ళిద్దరు చూడండి మామ, వీళ్ళ దగ్గర అయితే కాయిన్స్ అయితే ఉన్నాయి మామ, కానీ వీళ్ళు రివైవ్ ఇవ్వడానికి అయితే వెళ్తారు. చూడు ఇప్పుడు ఎలా వెళ్తారు రివైవ్కి. అబ్బా ఏం మూమెంట్ బ్రో నీది మాత్రం, అల్ట్రా లెవెల్ మూమెంట్ బ్రో. నువ్వు లెజెండ్ నువ్వు. అలాగే వెళ్ళి బ్రో. అది హెల్మెట్ తీసావు బ్రో నువ్వు, కేక్ అంతే వేరే లెవెల్ బ్రో. నువ్వు ప్రో ప్లేయర్ బ్రో, ప్రో ప్లేయర్. వాటి రివైవ్ ఇస్తాడనే కదా నువ్వు అంత పొడుగుతున్నావు అన్ని. ఎంత మావా నువ్వు ఏం పొడుతున్నావు అంటే వాడిని నువ్వు. ఆ విండో నుంచి దూకేది కూడా నువ్వు మూమెంట్ అంటున్నావు కదా మావా, నువ్వెంత బాటుగానివి. ఒరే నువ్వు కొద్దిసేపు గమ్మునుండ్రా, నేనేదో చేస్తున్నా కదా బ్రో. జై బాయ్ బ్రో, ఓపీ బ్రో. నీ మూమెంట్ కూడా ముందు కాయింట్ని తీసుకో బ్రో. అది బ్రో నువ్వు ప్రో ప్లేయర్ బ్రో. అలాగే ముందు వెళ్ళి బ్రో, అక్కడ రివే మిషన్ ఉంటుంది, రివే ఇచ్చే బ్రో. నువ్వు ప్రో ప్లేయర్ అంతే బ్రో. నువ్వు ఏమనుకున్నా నీ మూమెంట్ అబ్బా ఏం పరిగెడుతున్నావు బ్రో నువ్వు బ్యాగ్ వేసుకొని, వేరే లెవెల్ బ్రో నువ్వు మాత్రం. నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. వీడు చూడండి మా పెద్ద పాటుగాడు, మా డిమిట్రీ అని చేస్తాడు. అది సరిగ్గా పెట్టారు మా ఇద్దరు సరి. వీడికి మాత్రం మామూలుగా పెట్టలేదు కదా బ్రో. ఇచ్చే బ్రో రివైవ్ బ్రో. నువ్వు బ్రో ఎందుకు బ్రో. జైబ్రా బ్రో నువ్వు ఇచ్చే బ్రో. అరే బ్రో అది జైబ్రా అయితే ఇచ్చాడు బ్రో. ఇంకొక బ్రో ఉన్నాడు బ్రో, ఆ బ్రో మాత్రం మనకైతే ఇవ్వలేదు మావా. వాడు ఎలాగైనా చంపేయాలి మామ, మనం ఏదో విధంగా స్కెచ్ వేయాలి మామ. ఇక్కడ డ్రాప్ ముందు అయితే ఎనిమీస్ ఉన్నారు, మనమైతే ఇక్కడ దిగి మన వాళ్ళకైతే కవర్ అయితే ఇచ్చేద్దాం. రాజేష్ రాజేష్ నా ఎందుకులే బ్రో. ఎలాగైతే సాకిల్లన్నా కొట్ట. అది అబ్బా అన్ననో లేదో ఇలాగే డౌన్ అయిపోయాడు బ్రో. రివైవ్ ఇవ్వకు బ్రో వాడికి బ్రో. జై బ్రో రివైవ్ ఇవ్వకు వాడికి, వాడు చావని. అర్రే బ్రో రివైవ్ ఇవ్వకు అంటే ఏంటి బ్రో నువ్వు. మావా నీకు తెలియని విషయం ఏంటంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్సే మావా. వాడు నాకు రివైవ్ అని అడుక్కున్నట్టున్నాడు, అందుకే రివైవ్ ఇచ్చేసాడు మావా. సేమ్ నువ్వు ఎలా డౌన్ అయినప్పుడు నన్ను ఎలా అడుగుతావో వాడు మాత్రం అలా అడుగునట్టున్నాడు మావా. సేమ్ పిచ్చి మావా. ఒరే నువ్వు కొద్దిసేపు గమ్మునుండ్రా, నేనేదో చెప్తున్నా కదా. ఇంకోసారి మాట్లాడామంటే మామూలుగా చెప్తున్నా, సైలెంట్ ఉండిపో. ఓకే మావ, ఇప్పుడైతే మనం మన గేమ్లో అయితే స్టార్ట్ చేసేద్దాం. మన దగ్గర అయితే ఎస్విడి మ్యాగ్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు చూడండి మా ఈ హెడ్ షాట్స్ అనేవి ఎలా పడతాయంటే మామూలుగా ఉండదు. 39 అయితే అలైవ్ అయితే ఉంది. ఇక్కడ రాజేష్ బ్రో అయితే మన రాజేష్ అంటారు రంగురంగులు. జైబాయ్ అయితే మన ముందైతే ఉన్నాడు. మన జైబాయ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మనం, ఎందుకంటే మనకైతే రివైవ్ ఇచ్చింది తలే కాబట్టి ఆయన కవర్ మనమైతే ఇవ్వచ్చు కాబట్టి. ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడైతే లూట్ బాక్స్ అయితే ఉంది. ఇక్కడైతే దిగిన వెంటనే చంపినట్టున్నారు మామ, అందుకే ఇక్కడ లూట్ అయితే ఏవీ లేదన్నమాట. దీంట్లో అయితే ఒక బ్యాగ్ ఉంది,
ఎందుకు మావా నీకు గుర్తుందా మావా మనం నీ దిగిన వెంటనే చంపారు కదా. ఆ స్క్వాడ్ అయితే ఇప్పుడు ఎలాగైనా ఇట్టే రావాలి వాళ్ళకు. వాళ్ళు ఎలాగైనా సరే ఈ బ్రిడ్జ్ మీద రావాలి, ఎందుకంటే జోన్ అయితే ఇటు సైడ్ పడుతుంది కాబట్టి. అదిగో మావా, అరే నన్నే కొడుతున్నాను మావా. మళ్ళీ గ్లూ వాల్ అయితే పడట్లేదు, గ్లూ వాల్ అయితే వేసేసాం. అది కూడా మావా అదే స్క్వాడే మావా. వాడైతే ఓపెన్కి అయితే వచ్చాడు. 55-60 అయితే పడింది మావా. అరే వాడు కవర్ అయితే తీసేసుకున్నాడు మావా. రాజేష్ బ్రో అయితే రష్కి అయితే వెళ్తున్నాడు మావా. చూడాలి ఎలా ఉంటుంది. మనం అయితే ఇక్కడ కవర్ ఫైట్ అయితే కొట్టాలి, లేకపోతే గ్లూ వాల్ బ్రేక్స్ అయిపోతాం మనం. వీళ్ళు ఎటు వెళ్ళారు కూడా కనబడట్లేదు మా బ్రిడ్జ్ మీద. పక్కుని వెళ్ళినట్టున్నారు మావా వీళ్ళు. రాజేష్ బ్రో అయితే వెళ్తున్నారు. అదిగో మావా వీడైతే జంప్ చేశాడు, అయితే కనబడలేదు. మనం అయితే జోన్కి అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు, ఎందుకంటే జోన్ సింకింగ్ అయితే తర్వాత బ్లేడ్. అరే ఇక్కడ ఎవడో ఉన్నాడు మావా, ఈ కిలో మంచి చేసుకుందాం. మ్యాగ్ అయితే ఉంది మన దగ్గర. అరే వీడైతే డౌన్ అయిపోయాడు. మనం ప్యాక్ వేసేద్దాం మావా. వీడైతే వాళ్ళ టీమేట్ అనుకుంటాం మావా, సైడ్ నుంచి ఎర్రీగా ఇచ్చేస్తున్నాడు వీడు. ఫుల్ కిల్ చేసేద్దాం మావా మనమైతే. అరే మావా వీడు నేడేసేసాడు మావా. వాళ్ళే మావా, జస్ట్ మిస్ మావా. జరుగుతుంటేనే అయితే చచ్చిపోయేవాడిని. ఇక్కడ జోన్ కూడా అయితే స్టింకింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. వీడైతే గ్లూ వాల్ అయితే బ్రేక్ చేశాడు. మనం జంప్ అయిపోవాలి ఇక్కడ నుంచి వెళ్ళి. అరే వెనక ముందు. అరే మావా అన్ని వైపులా కొడుతున్నారు మావా. ఎవడు కిల్ కొట్టాడో కూడా తెలియట్లేదు మావా మనకు. ఓకే బ్రో అయితే ఇక్కడ ఉన్నాడు జై బ్రో. అరే బ్రో జై బ్రో వెళ్ళిపో రివైవ్ ఇచ్చే వెళ్ళి బ్రో. జై బ్రో. అరే రాజేష్ బ్రో, హలో రాజేష్ బ్రో. వీళ్ళైతే ర్యాండమ్ ప్లేస్ మైక్ అయితే ఆన్ చేయరు నువ్వు. అదే మా వీళ్ళతో వచ్చిన ప్రాబ్లం. ఈ రాజేష్ బ్రో అయితే ఎంతసేపటి నుంచి జోన్లో లూటాడుతున్నాడంటే మావా, నిజంగా చెప్పలేను. ఫుల్ ఫ్రస్ట్రేషన్ అయితే వచ్చేస్తుంది మనకు. ఫైనల్ అయితే వెళ్తున్నాడు జోన్కి అయితే. మనకు రివైవ్ ఇస్తే చాలు ఎలాగైనా సరే. రాజేష్ బ్రో ప్లీజ్ బ్రో వెళ్ళి బ్రో. వెళ్ళి బ్రో. ఈయనైతే వేసుకుంటున్నాడు. మన జయబాయ్ అయితే అక్కడైతే ఉన్నాడు. చూడాలి మనం కిందకి వెళ్తే భీమ్శక్తి దగ్గర అయితే మనకు రివైవ్ ఇవ్వచ్చు. కాయిన్స్ కూడా అయితే ఉన్నాయి మన వాళ్ళ దగ్గర అయితే. చూడాలి రివైవ్ ఇస్తారా లేదా అని. రాజేష్ బ్రో అయితే వెళ్తున్నాడు. రివైవ్ ఇవ్వచ్చు అంటే ఓకే బ్రో. దగ్గర 300 కాయిన్స్ అవ్వదు రివైవ్ అయితే. వాళ్ళు నీకు రివైవ్ ఇవ్వలేరు కానీ నువ్వు స్పెక్ట్ ఇచ్చి అంతే మావా, ఇంకా చేసేదేం లేదు నువ్వు. ఒరే నువ్వు ఆగరా, నువ్వు మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు? చూడు మన వాళ్ళు ఎలా రివైవ్ ఇస్తారో. మన జయబాయ్ ఉన్నాడు కదా, చూడు ఇప్పుడు రివైవ్ అయితే ఎలా ఇస్తాడో చెప్పి నువ్వు చూస్తూనే ఉండి ఎలా రివైవ్ ఇస్తారు. ఇక్కడ రాజేష్ బ్రో అయితే ఒక కిల్ అయితే కొట్టాడు మావా. అర్రే డౌన్ అయితే అయిపోయాడు. ఫుల్ కిల్ కూడా చేసేసారు మావా. రాజేష్ బ్రో అయితే చనిపోయాడు. ఇక్కడ ఓకే అయితే ఉన్నాడు కదా బాబా. ఓకే అంట పేరు ఏం పేరు మావా. మనోడైతే వెళ్తున్నాడు. నాకైతే రివైవ్ అయితే ఇచ్చేయచ్చు 500 కాయిన్స్. అరే 8 దిగాడు మావా. వద్దు మావా రే. అరే కొట్టే మావా అయిపోతుంది. ఎందుకు కొట్టితే కొట్టే. అరే బ్రో ఏం కొడుతున్నావు బ్రో నువ్వు? అన్ని గాల్లోకి వెళ్ళేమో. అరే టీం అయిపోతా ఏంట్రా ఇది?